హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం ఇంట్లోనే పిల్లలకు నట్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. సో మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే మనం ఇలా చేసుకోవచ్చు. ఈ ఫుడ్ మనం 8 months బేబీస్ నుంచి పెట్టుకోవచ్చు. దీనికోసం నేను 1/2 cup బాదం పప్పు తీసుకున్నాను. ఇవి బాగా మనం రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనిలో మనం ఏం గీ యాడ్ చేయకూడదు, ఇంకా ఆయిల్ కూడా ఏమీ యాడ్ చేయకూడదు. తర్వాత సేమ్ క్వాంటిటీ నేను కాజు తీసుకున్నాను. ఇవి కూడా మనం ఇలాగే రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పప్పులు మనకు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు. నాకు ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. లేని వాళ్ళు దీని ప్లేస్లో మనం పీనట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఇవి వేస్తే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది పిల్లలకి, అందుకోసం కంపల్సరీగా మనం వేసుకుంటే మంచిది. తర్వాత నేను పిస్తా పప్పులు తీసుకున్నాను. ఇవి కూడా మనము బాగా రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ ఏమీ వేయకుండా. నేను పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. ఇవన్నీ మనము సేమ్ ఇలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా కరకరలాడే విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని కాసేపు అవి చల్లారిపోయిన తర్వాత మనము మిక్సీకి పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. బాగా చల్లారిపోవాలి, లేకుంటే వేడివేడిగా వేసాము అంటే అవి ముద్దలాగా అయిపోతాయి. ముద్దలాగా అవ్వకూడదు. మనం ఎంత బాగా చల్లారి పెట్టాము అంటే సో మనకు పౌడర్ అంతా పొడి పొడిగా వస్తుంది. సో ఎక్కువ రోజులు అవి స్టోర్ అవుతాయి. నేను కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. మీకు కావాల్సింటే ఎక్కువైనా తీసుకోవచ్చు. మనం వేసుకునే బ్లెండర్ కూడా పొడిగా ఉండాలి, తడి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే విధంగా పొడి అనేది పొడి పొడిగా రావాలి. ఇలా వచ్చింది అంటే ఇది ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది. సో మనకు ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, దానిలో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పౌడర్ యూజ్ చేసి మనం రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టాలి అంటే, కొంచెం 1/2 స్పూన్ గీ తీసుకొని దానిలోకి రవ్వ వేసుకొని దాన్ని కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎలాగంటే బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు రవ్వ అనేది తొందరగా కుక్ అవుతుంది, ఇంకా పొడి పొడిగా వస్తుంది. ఇలా రోస్ట్ అయిన తర్వాత నేను 1 కప్ రవ్వకి 1.5 కప్ మిల్క్ యాడ్ చేశాను. సో 1 year అబోవ్ పిల్లలకైతే మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి, లేకుంటే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. నేను 1 year బేబీ కాబట్టి నేను మిల్క్ యాడ్ చేశాను. ఇదంతా బాగా ఉడకనివ్వాలి ఒక 2-3 minutes. మాడు అంటకుండా మనం మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలి, లేకుంటే మాడు అంటుకుపోతుంది. ఆ తర్వాత మనం చేసుకున్నాం కదా నట్స్ పౌడర్, అది 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఇది మీ ఇష్టం, ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఒక 2 minutes మనం 4 పక్కల కలబెట్టి, కావాలంటే స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా యాడ్ చేసుకోవచ్చు బెల్లం పొడి, లేకుంటే లైన్ డేట్ సిరప్ ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ స్వీట్నెస్ కోసమేను. అంతే అండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం పిల్లలకి ఫీడ్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.